speed to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి. రైట్ నౌ మనం అయితే బెంగళూరులో ఉన్నాం. బెంగళూరు నుంచి ఒక మంచి డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడికి ఏంటి అనేది చూడాలండి మీరు కూడా. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. రైట్ నౌ మనం అయితే కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇది మన బెంగళూరులో ఉందన్నమాట. బెంగళూరులో యాక్చువల్గా ఇది చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం వచ్చేసాం ఇక్కడికి. లోపలికి రాగానే అసలు లిటరల్లీ చెప్పాలంటే మన వైభవ్ జ్యువెలరీస్లో ఉన్నట్టే ఉంది. మొత్తం అంతా వుడెన్తోనే ఉంది. వుడెన్ అండ్ ప్లాంట్సే ఉన్నాయి, ఇంకేం లేదు. మొత్తం అంతా గ్రీనరీ అంటే గ్రీనరీ. చాలామంది చెప్పారు నాకు చాలాసార్లు, చాలా బాగుంటుంది బెంగళూరు ఎయిర్పోర్ట్, ఒక్కసారి వెళ్ళండి, ఎక్స్పోర్ట్ చేయండి అని. సో యాక్చువల్గా ఈరోజు మనకి అవకాశం వచ్చింది. సో ఆల్రెడీ చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసి టాప్ 3లో ఉందన్నమాట. టాప్ 1లో ఏంటి అంటే లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాహుల్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. ఇది మన హైదరాబాద్లో ఉంది. 5,500 ఎకరాల్లో ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది వచ్చేసి 5,106 ఏకర్స్లో ఉందన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఇదే అనమాట, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి మొత్తం 4,000 ఎకరాల్లో ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్తుంది డొమెస్టిక్ సైడు. యాక్చువల్గా 2 ఉంటాయి, డొమెస్టిక్, ఇంటర్నేషనల్. డొమెస్టిక్కి మనకి ఎప్పుడు కూడా పాస్పోర్ట్ అనేది అవసరం లేదు. ఇంటర్నేషనల్కి మాత్రమే మనకి ఎప్పుడైనా పాస్పోర్ట్ అనేది కావాలన్నమాట. లేదు అంటే మన ఇండియాలో ఎక్కడ తిరగాలనుకున్నా కూడా ఓన్లీ టికెట్ పట్టుకొని మనం ఇక్కడికి వస్తే చాలు అనమాట. అది ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళకి మన ఆధార్ కార్డు, ఇక్కడ సెక్యూరిటీ చెక్లో ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే చాలు అనమాట. ఎక్కడికైనా ఇండియాలో మాత్రం మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తిరగాలన్నా హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ వీటికి ద బెస్ట్ ఏంటి అంటే స్కై స్కానర్ అనే ఒక యాప్ ఉందన్నమాట. సో అందులో ఒకసారి ట్రై చేయండి. మీరు అదే కాకుండా గూగుల్లో కూడా నార్మల్గా చెక్ చేయండి. సో మెనీ ఆప్షన్స్ వస్తాయన్నమాట. మనకి ఏది ఉందో ద బెస్ట్ చూసుకొని మనం ద బెస్ట్లో మనం చేసుకోవచ్చు అనమాట. మినిమం 2-3 months ముందైతే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది నా రికమెండేషను. అది నేను చెప్పాలనుకుంటుంది ఇండియాలో తిరగాలనుకునే వాళ్ళ కోసం. అసలు ఎయిర్పోర్ట్ ఇలా కూడా ఉంటుందా అన్నట్టుంది నాకైతే. ఈ చెట్లేంటి, ఏంటి, షూస్లు ఎగరగొట్టేసాడే మొత్తానికి. ఇదేంటిది అసలు, ఏంటిది ఈ బ్రాండ్లు ఇవి? ఊరి బావో, ఇంకా ఎంత ఉందో ఏంటో అసలు. ఇందులో కూడా సెలూన్ ఉంది, ఇందులో కూడా స్పా ఉందంట. వామ్మో, బ్రాండ్లు అంటే ఇంక అల్లకల్లమే. ఇవి నాకు తెలిసే ఎక్కడో చూసినట్టుంది. వెళ్ళి అడుగుదామన్నా వీళ్ళు చింపేస్తారేమో అని భయం. బాబా పిల్లెవరో చూస్తున్నట్టుంది. ఇంకా పైన ఇంకొకటి ఉందిరా అయ్యా. బాగానే వచ్చాం, ఫస్ట్ టైం అనుకుంటా. ఎర్లీగా వచ్చేసాం, చాలా ఎర్లీగా. నాట్ బ్యాడ్ అమ్మా, మొత్తానికి పిచ్చెక్కించాడు. పరుగులు టైం అయిపోతున్నట్టుంది. లెక్కోచ్ మా వైజాగ్లో కూడా ఇలాంటిది ఒకటి కట్టండి సార్. చాలా బాగుంది ఎయిర్పోర్ట్. ఒకటి చిన్నది, ఇప్పుడు ఉన్నది లాంటిది కాకుండా ఇంకొంచెం. ఈ ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ సెర్చ్ చేసినప్పుడు చాలా విషయాలు అయితే తెలిసాయి. అంటే చాలా ఉందన్నమాట హిస్టరీ. యాక్చువల్గా ఇది 16th centuryలో స్టార్ట్ చేశారనమాట ఈ ఎయిర్పోర్ట్. బెంగళూరులో ఉన్న ఎయిర్పోర్ట్. ఇదేంటి అంటే మన బెంగళూరు సిటీ నుంచి అవుట్స్కట్స్లో ఉంది. ఆల్మోస్ట్ 1.5 hour ఎంత పట్టింది నాకైతే. యాక్చువల్గా ఇది ఇంతే కాకుండా ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటి అంటే, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కొనాలి అంటే దాని కాస్ట్ ఎంత ఉంటుందో ఎవరికైనా ఐడియా ఉందా? నేను ఆల్రెడీ కొంచెం రీసెర్చ్ చేసి చెప్తున్నాను. సో యాక్చువల్గా ఈ ఫ్లైట్ వచ్చేసి వరల్డ్ లార్జెస్ట్ ఫ్లైట్. యాక్చువల్గా ఎయిర్ బస్ A380 అని ఒక ఫ్లైట్ ఉందన్నమాట. ఈ ఫ్లైట్ వచ్చేసి 853 మంది కెపాసిటీతో ఉంది. ఇది అక్షరాల
1220 కోట్లు అంట ఇది. అది దట్టు స్టార్టింగ్ ప్రైస్. అదే కాకుండా దీనికి ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది హై ఎండ్లో ఉంటాయి అనమాట. మన కారులో ఎలా ఉన్నాయో అలానే వీటిలో కూడా. సో ఇంకా పెరుగుతుంది. దీని ఒక్క కిలోమీటర్కి 20 లీటర్స్ ఫ్యూయల్ అయితే కన్జ్యూమ్ చేస్తుందంట. దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 3,15,290 లీటర్లు. దీన్ని ఒక్కసారి ఫుల్ చేస్తే యాక్చువల్ గా మొత్తం 15,200 కిలోమీటర్లు తిరగచ్చు అంట మనం. అంత ఫ్యూయల్ ఎక్కడ దాస్తారని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు ఏవైతే వింగ్స్ కనిపిస్తున్నాయో వాటిలోనే ఉంటుంది అనమాట అంత ఫ్యూయల్ కూడా. విండో పక్క సీట్ ఇవ్వలేదు. నేనెవడో బల రాసాడు అట్లా. మనకెందుకు డోంట్ బై డోంట్ వేస్ట్ మొత్తం బుక్ అంతా నింపేసినట్టున్నాడు. ఎప్పుడైనా వీళ్ళ శాలరీ ఎంత ఉంటుంది అన్నది ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎయిర్ క్రాఫ్ట్లో ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. 1,50,000 నుంచి స్టార్ట్ అవుతుందంట మినిమమ్. సో 1,50,000 నుంచి ఇంకా డిపెండ్స్ అనమాట. ప్రైవేట్ జెట్స్కి ఒకలా ఉంటుంది, కార్గోస్కి ఒకలా ఉంటుంది. కార్గోస్ వచ్చేసి 3 lakhs నుంచి 9 lakhs వరకు ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే డొమెస్టిక్లోని 2 పైలట్స్ ఉంటారు. ఇంటర్నేషనల్కి వచ్చేసరికి 4 పైలట్స్ ఉంటారు అనమాట. వీళ్ళకి సపరేట్ బెడ్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళు రెస్ట్ తీసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ 2 పైలట్స్కి కూడా ఒకే రకమైన ఫుడ్ పెట్టరంట. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా పాయిజన్ అయితే సో వాళ్ళు మళ్ళీ రికవరీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో ఒకరికి ఒకలాంటి ఫుడ్, ఇంకొక ఆయనకి ఇంకొకలాంటి ఫుడ్ పెడతారంట. ఇది మెయిన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలాసేపు జర్నీ చేయాల్సి వస్తుంది కదా. సో అందుకు మెయిన్ ఈ టాపిక్ వాళ్ళ కోసం. ఫైనల్గా వ్యూస్ అయితే అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ జర్నీ అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇంకా నెక్స్ట్ నా జర్నీ ఎక్కడికి ఏంటి అన్నది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Like, share,